హలో అండి అందరికీ. నమస్కారం. నేను మీ సూర్య. ఇవాళైతే మీ ముందుకి కదిరి లక్ష్మీ నరసింహస్వామి గురించి డిస్కస్ చేయడం కోసం మంచి కంటెంట్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక మొదలెడదామా? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో ఉన్న ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. శక్తి, భక్తి మరియు చరిత్ర కలిసిన పవిత్ర స్థలం. ఈ నరసింహస్వామి ఆలయం యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసినట్లు ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. నరసింహస్వామి అనగా విష్ణువు యొక్క అవతారం. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్వామి గృహంలో అవతరించాడు. కానీ కదిరి ఆలయంలో స్వామి శాంత స్వరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, స్వామివారి నాభి, పొత్తి కడుపు నుండి ఎప్పటికప్పుడు చెమట లాంటి నీరు వస్తుందని ఇక్కడి యొక్క భక్తుల విశ్వాసం. దీన్ని స్వామివారి స్వేదం అని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఇది ఒక అద్భుతంగా భావించబడుతుంది. ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే, ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. చాళుక్యులు మరియు విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయానికి విస్తృతంగా అభివృద్ధి జరిగిందని, ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి నిర్మాణానికి మరియు పూర్తి అవ్వడానికి కూడా శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో సేవలు చేశారని ఇక్కడ చరిత్ర. ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి ద్రావిడ శైలిలో ఉంటుందని, మరియు గోపురాలు, శిల్పాలు, రాతి నిర్మాణాలు చాలా అందంగా ఉంటాయని ఇక్కడి చరిత్ర మనకు చెబుతుంది. పురాణ కథలు చూద్దాం. పురాణ ప్రకారం యోగి అయిన శ్రీ కాద్రి మహర్షి ఇక్కడ తపస్సు చేసి నరసింహస్వామిని దర్శించుకున్నారు. అందుకే ఈ ప్రాంతానికి కదిరి అనే పేరు వచ్చింది. ఇంకో విధంగా చెప్తారు. ఏంటంటే, కదిరి అనే చెట్టు వేర్ల నుంచి స్వామివారు పుట్టారని ఇక్కడి భక్తుల యొక్క విశ్వాసం. అలాగా కూడా ఇక్కడ కదిరి అనే పేరు వచ్చిందని భక్తులు నమ్ముతారు. ఇంకొక కథ ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ స్వామిని ఆరాధించడానికి కూడా నమ్మకం ఉంది. అవండి పురాణ కథలు. స్వామివారి యొక్క పూజలు మరియు ఉత్సవాలు ఎలా జరుగుతాయో చూద్దాం. పూజలు అనేవి ప్రతిరోజు ఉదయం నిత్య పూజలు జరుగుతాయి. ఉదయం నుండి సాయంకాలం వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. మనకి దర్శనానికి మేబీ 1 అవర్, మరీ తక్కువ అంటే హాఫ్ అన్ అవర్లో అలా దర్శనాలు జరుగుతాయి. సాటర్డే కానీ మండే కానీ అలా అయితే భక్తుల రద్దీ ఎక్కువ ఉండి దర్శనానికి మనకి 2 అవర్స్ టైం పడుతుంది. అవండి పూజలు. ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు. మనకి బ్రహ్మోత్సవాలు అనేవి చాలా అద్భుతంగా సంవత్సరానికి ఒకసారి, అంటే మార్చి నెలలో మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఈ రథోత్సవం అనేది ప్రపంచంలో మనకు 3వ రథోత్సవం. మొదటిది పూరి జగన్నాథ్, రెండవది త్రివేంద్రం, మూడవదొచ్చేసి మనకు కదిరి లక్ష్మీ నరసింహస్వామి. ఈ జాతరలో చాలామంది భక్తులు హ్యాండ్లూమ్, మీకు ఐడియానే ఉంటది. మోకు అంటారు దాన్ని. మోకును పట్టుకొని కదిరి తేరును ఉన్న చోట నుంచి మళ్ళీ గుడి చుట్టూ తిరిగి ఆ చోటికి రావడం కోసం ఎన్నో కష్టాలు పడినా దేవుణ్ణి స్మరిస్తూ గోవిందా గోవింద అంటూ మనకి రథాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అదండి మనకి ఉత్సవాల్లో చాలా అద్భుతమైనది స్వామివారి రథోత్సవం. ఈ రథోత్సవం అలా జరుగుతుంది. ఇక్కడ భక్తుల విశ్వాసం ఏంటంటే, ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని చాలా గట్టిగా నమ్ముతారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, భయాలు మరియు కష్టాలు తొలగుతాయని విశ్వాసంగా ఉంటారు. స్వామివారిని దర్శించిన తర్వాత మనకి మనసుకు ఒక శాంతి, ధైర్యం కలుగుతుందని ఇక్కడి భక్తుల అనుభవం. ఇక్కడి యొక్క ప్రకృతి సౌందర్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కదిరి ప్రాంతం చుట్టూ పర్వతాలు, చెట్లు ఉండటం వల్ల ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆలయం పరిసరాలు కూడా శుభ్రంగా ఉండి ఎంతో అద్భుతంగా గుడి ప్రాకారాలు, గుడి యొక్క ప్రకృతి సౌందర్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ గుడికి మనం ఎలా వెళ్ళాలి? కదిరి పట్టణానికి రోడ్డుకు మరియు రైల్వే సౌకర్యాలు కూడా ఉన్నాయి. అనంతపురం నుంచి చాలామంది భక్తులు వస్తారు, బెంగుళూరు నుంచి వస్తారు, చాలామంది తిరుపతి నుంచి కూడా ఈ గుడికి ఈ
ట్రాన్స్పోర్ట్ వల్ల మన గుడికి రావడం జరుగుతుంది. సో మొత్తం మీద కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఒక ఆలయం అనేది ఎంతో అద్భుతమైనది. ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాదు, భక్తి మరియు చరిత్ర మరియు ఎన్నో అద్భుతాలు కలిసిన మంచి అనుభవం, మంచి సమ్మేళనం. అదే మనకు కదిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ యొక్క అనుభూతి ఎలా ఉందంటే, ఇది ఎవరో మాటల్లో చెప్తే కాదు, ఒకసారి మీ అంతకు మీరే అనుభూతి చెంది స్వామివారిని దర్శించుకొని అనుభూతి చెందితే మీకు కూడా స్వామివారి యొక్క విలువ అనేది తెలుస్తుంది. సో మీరు కూడా ఈ యొక్క దర్శనానికి రావండి. ఎందుకంటే మనశ్శాంతి అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరికి. ఎన్నో బాధలుంటాయి, సమస్యలుంటాయి, భయాలుంటాయి, అన్ని కష్టాలుంటాయి. అవన్నీ పోగొట్టాలంటే మనకి అన్నిటికీ స్వామివారే. స్వామివారిని నమ్మాలి. మనం స్వామివారిని నమ్మితే మనకి ఏదైనా తీరుస్తాడు. సో అలాగా ఇక్కడ నరసింహస్వామి యొక్క ఆలయం మనకు ఉంది. అదేవిధంగా మనకు కోనేరు కూడా స్వామివారికి ఉంది. ఇది ఇంకా కన్స్ట్రక్షన్‌లో ఉంది. మేబీ ఈ 1 ఇయర్ లోపు కన్స్ట్రక్షన్ అయిపోయి కోనేరును బాగా డెవలప్ చేస్తారని ఇక్కడున్న గవర్నమెంట్‌ని నమ్ముతున్నాను. సో అది మళ్ళీ మీకు బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయనేవి వీడియో చివర్లో మీకు బ్రహ్మోత్సవాల యొక్క రథోత్సవం అనేది పెడతాను, చూడండి. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఊహించరు, ఇసుక వేస్తే రాలనంత జనాలు రథోత్సవానికి వస్తారు. అందుకే బ్రహ్మోత్సవాలు అనేవి చాలా ఫేమస్ అనమాట కదిరిలో. సో మీరు కూడా విజిట్ చేసేయండి. ఎందుకంటే ఈ రథోత్సవాలు, స్వామివారి యొక్క నేచర్, అనుభూతి అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. సో అదండి కదిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క టెంపుల్ గురించి. సో ఫైనల్‌గా విజిట్ చేయండి. చాలా మీకు కూడా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ముందు తగ్గుతూనే నరసింహస్వామి ముందరికి వెళ్తాడు. మనకి నరసింహస్వామి ఇచ్చేటువంటి అదృష్టం తీసుకోవాలి. భక్తులు వేస్తున్నారు, మోగులు తీసుకోవాలి. మోగు తీసుకోవాలి, మోగులు తీసుకోండి. భక్తులు వేస్తున్నారు, తీసుకోవాలి. ఎడం వైపు తీసుకోవాలి. తమ్ముడు మొదెత్తుకో, 2 మొగ్గులు ఒక్కసారి చేయాలి. ఒక్కసారిగా లాగండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి గోవింద, సంహారునికి గోవింద, స్వామికి గోవింద, మొత్తులు వేయకపోతే మొత్తులు వేయాలి, మొత్తులు వేయాలి, మొత్తులు వేయాలి.